హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు సినీ దావత్. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో విలన్ అంటే మన రావు రమేష్ గారు, జగపతి బాబు గారు లేదా గోపీచంద్ లాంటి మన నేటివిటీకి ఉన్న నటులు కనిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎన్టీఆర్ దేవరలో సైఫ్ అలీ ఖాన్, బాలయ్య బాబు గారి సినిమాలో బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఇమ్రాన్ హష్మీ. అసలు ఎందుకు ఈ మార్పు? మన టాలీవుడ్లో విలన్లు లేక దీని వెనక పెద్ద బిజినెస్ స్కెచ్ ఏమన్నా ఉందా? ఈ వీడియోలో క్లియర్గా డీకోడ్ చేసేద్దాం పదండి. సో ఏంటంటే దీనికి మెయిన్ రీజన్ ఒకటే, పాన్ ఇండియా మార్కెట్. మన సినిమాలు ఇప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. నార్త్ ఇండియాలో హిందీ బెల్ట్లో మన సినిమాలు ఆడాలంటే అక్కడ ఆడియన్స్కి తెలిసిన మొహం ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అందుకే మన నిర్మాతలు కోట్లు ఖర్చు పెట్టి బాలీవుడ్ విలన్లను దిగుమతి చేసుకుంటున్నారు. వాళ్ళు ఉంటే హిందీ రైట్స్ ఎక్కువ రేట్కి అమ్ముడుపోతాయట. ఇదంతా పక్కా బిజినెస్ అని చెప్పుకోవాలి. బిజినెస్ సంగతి పక్కన పెడితే దీనివల్ల మన లోకల్ టాలెంట్కి అన్యాయం జరుగుతుందనేది ఖచ్చితమైన వాస్తవమే. రానా లాంటి పవర్ఫుల్ నటులు, రావు రమేష్ లాంటి వర్సటైల్ యాక్టర్స్ మన దగ్గర ఉన్నారు. జగపతి బాబు కూడా ఒకప్పుడు ఆయన హీరోగా చేసినా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్గా సూపర్గా చేస్తున్నారు. అలాగే మురళీ శర్మ, ఆది పినిశెట్టి వీళ్ళు కూడా కొత్తగా సూపర్గా చేస్తున్నారు. ఇంకా మన నవీన్ చంద్ర, ఈయన కూడా అద్భుతంగా నటిస్తున్నారు. విలన్ రోల్స్లో సూపర్గా సెట్ అవుతారు. అలానే నవదీప్ కూడా విలన్గా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి పరాయి భాష వాళ్ళని తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్? కొన్నిసార్లు వాళ్ళు మన నేటివిటీకి సెట్ అవ్వట్లేదనేది ఆడియన్స్ కంప్లైంట్. ఇంకా చెప్పాలంటే మన ప్రభాస్ అన్న, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ది రాజాసాబ్ సినిమాలో కూడా సంజయ్ దత్ గారిని విలన్గా తీసుకున్నారు. అంటే విలన్ రోల్స్ ఎంతగా పెరిగిపోతున్నాయి చూడండి. అంత తెలుగులో ఎవరు లేకని కాదు. సంజయ్ దత్ గారు కూడా తోప్ యాక్టర్, ఆయన్ని తప్పు పట్టాలని కాదు. బట్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అట్ ద సేమ్ టైం అనుపమ్ ఖేర్ గారు, ఈ మధ్య ఆయన కూడా తెలుగులో చాలా వరకు వచ్చేస్తున్నారు. ఎందుకంటే కార్తికేయ 2లో ఆయన కృష్ణతత్వం గురించి చెప్పడము, అట్ ద సేమ్ టైం ఆయన్ని కూడా మళ్ళీ చాలా సినిమాల్లో తీసుకుంటున్నారు. అంటే హిందీ అంటే బాలీవుడ్ యాక్టర్స్ని తీసుకుంటే అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. పాన్ ఇండియా మూవీ, పాన్ ఇండియా అని చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నారు. కానీ మన తెలుగులో చాలామంది ఉన్నారు కదా. నేను దాని గురించి ప్రస్తావించాలి, మేము దాని గురించి మాట్లాడాలనుకునే ఇది చెప్తున్నాం. అంతకంటే ఏమీ లేదు. దెర్ ఈజ్ నో అదర్ నెగిటివ్ ఇంటెన్షన్. మరి మీరేమంటారు? మన తెలుగు విలన్లే బెటరా లేక పాన్ ఇండియా కోసం బాలీవుడ్ వాళ్ళు కూడా కావాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో పంచుకోండి. సో అది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం మన సినీ దావత్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకోసం మంచి కాంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ.